పొద్దుగాల బడి గంట కొట్టంగానే వొయ్యిల బ్యాగ్ జబ్బకేసుకొని పోతూనే ఉంటారు పోరలు. ప్రైవేట్ బడికి పోతోళ్లను అలా ఈ స్కూల్ బస్సులు వచ్చి తీసుకుపోతాయి. కొందరిని నాయనలు బండ్ల మీద పోయి తోలొస్తారు. ఇక బడికి పోయి పొద్దుందాకా పాఠాలిని మాపటిలి మళ్ళీ ఇంటితో పడతారు. అయితే ఇంటి తాన కంటే పోరలు ఈ స్కూల్లోనే చాలా షేపు ఉంటారు. అసొంటి బడులు ఎంత ముద్దుగుండాలే, కానీ ఎట్లున్నాయో చూడుర్రి. మంచిర్యాల జిల్లా కృష్ణపల్లిలా బల్లెపూరల కష్టాలు గిట్లున్నాయి. ఏం చేస్తారు మరి? ఆనొచ్చిందంటే బొయ్య బొయ్య ఓసుడేనట వరద. పుస్తకాలు పెట్టుకుందామన్నా జాగలేక చిన్న తిప్పల కాదు. మా బుక్స్ మొత్తం నారినాయి. ఈ క్లాస్ రూమ్ అభివృద్ధి చేయాలని. యాదాద్రి జిల్లా గుండాల బడిలా టాయిలెట్లు చక్కగా లేక మస్తు తక్లీఫ్ అవుతుంది పిల్లలకు. ఇక పబ్లిక్ టాయిలెట్ కాడ లైన్ కట్టిందేమో ఖమ్మం ఇందిరానగర్ స్కూల్ పోరలు. బడిలా లెవ్వట మరి. వచ్చి వాష్రూమ్ కట్టియని సార్ అంటే కట్టిస్తా అన్నారు. ఇక సూర్యాపేట జిల్లా తొగర్రాయ్ గణపవరం స్కూళ్లు ఎప్పుడు కూల్తాయో తెలియకుంటుంది. టాయిలెట్లు నీళ్ల సౌలత్ సుత అంతంతే. వనపర్తి జిల్లా కానాయపల్లిలో పొక్కలు పడ్డ రేకులు ఊడిపడుతున్న స్లాబ్ తోటి సుక్కలు చూస్తుర్రు. జగిత్యాల జిల్లా అల్లీపూర్లనైతే నెరి అధ్వానం ఉన్నది పరిస్థితి. ఒక్కటే టాయిలెట్ ఉండే వరకు ఎట్లా లైన్ కట్టిర్రో. వాష్రూమ్ 65 గర్ల్స్ ఉంటాం. ఒకటే వాష్రూమ్ ఇబ్బంది అవుతుంది. పైన టాప్ లైన్ ఏండ్లకెళ్ళి శానా స్కూళ్ళ గివ్వే తిప్పలు. చదువుల కోసం నిన్న బడ్జెట్ల 21,000 కోట్లు పెట్టిండ్రు. అవి దేనికెంత ఖర్చు పెడతారో గాని మొదలైతే గిసొంటి బల్లల సౌలతులు పెంచుండ్రి సార్లు. పోరలకు మస్తు తిప్పలుంది.